ఏమండో ప్రేక్షకులు, మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. రండి రండిరా. ఇవాళ మేమంతా కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ లో అస్సలు సిగ్నల్ లేదు. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కి కింద దించినా నేను రానంటే రానని మొరాయించి కూర్చుంది సిగ్నల్ అయితే. ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం. ఎలాగో ఫోన్తో పెద్ద పని ఉండదులే. లోపల మనిషికి 30 రూపీస్ ఎంట్రన్స్ టికెట్, అది కొనేసుకుని చక్కగా నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళే దారంతా రపసరపసగా ఉంది, ఎందుకంటే అప్పుడే వర్షం పడి ఆగింది. మేము వెళ్ళినప్పుడు కాంతారా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో హీరోయిన్ వచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆ హీరో జుట్టు నాకన్నా ఒత్తుగా ఉంది. అన్న ఒక హెయిర్ కేర్ రొటీన్ వీడియో చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఎందుకు మేము వెళ్ళిన ఎగ్జిబిషన్ పేరు చెప్పలేదు కదా, విజయవాడ ఉత్సవం 2025. ఇది దసరా అప్పుడు వేశారు, నవంబర్ 1 దాకా ఉంటుంది అన్నారు. అంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అందుకే చెప్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత బోల్డ్ స్టాల్స్ ఉన్నాయి. అయ్య బాబో ఏం పెట్టేశారా బాబు అని చెప్పి చూడడానికి వెళ్తే ఏం లేవు, అస్సలు ఏం లేవు. ఓన్లీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ కూడా బాగాలేదు. ఇంకెళ్ళిన బాబానికి ఏం చేస్తాం, కడుపులో అసలు ఎలకలు పెరిగేస్తున్నాయి. అందుకే ఒక దోశ ఆర్డర్ చెప్పాం. మేము ఆర్డర్ చెప్పినంతసేపు అన్న బాగానే ఉన్నాడు. మేము ఆర్డర్ చెప్పాం, అన్న ఆర్డర్ తీసుకున్నాడు, పెనం మీద దోశ కూడా వేస్తాడు. పే చేసేటప్పుడు హౌ మచ్ అని అడిగితే 120 రూపీస్ అంటున్నాడు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా. బయట 40 రూపాయలకి వస్తుంది ఫ్రెండ్స్ దోశ, పెసరట్టు, అది కూడా వితౌట్ ఉప్మా. ఇంకేం చేస్తాం, ఏదైనా తక్కువ రేట్లో ఉన్నది చూసుకుందాంలే అమ్మా అని చెప్పి ఒక్కొక్కరు తలా దిక్కుకెళ్ళాం అనమాట. మేము వెళ్ళినప్పుడు ఈ పెసరట్టు వచ్చింది. ఇంకా ఆమెని బోయే జంబి అక్కడే ఉండడంతో ఆ పెసరట్టు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం అనుకున్నారు. టేస్ట్ చిన్న ముక్క చూస్తే బాగుండు, కాకపోతే చిన్న ముక్క మిగిల్చారు. వాళ్ళు దోశ అంతా తినేసి మాకు బుల్లి దోశ ముక్క బోల్డ్ ఉల్లిపాయలు కూడా మిగిల్చారు. దోశ ఎలా ఉందంటే పర్లేదు బాగానే ఉంది యావరేజ్ అంటున్నారు, మాకు ముక్క కూడా మిగిల్చకుండా. నాకెందుకో ఈ రోబోట్స్ ఫ్యూచర్లో మన జాబ్ని దొబ్బేస్తుందేమో అని భయం వేస్తుంది. ఒక్కవేళ నా జాబ్ కానీ దీనివల్ల పోవాలి, నాకు దొరికిన వైర్లన్నీ కోసేసి ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అప్పుడు అబ్బా అంత హాయిగా ఉంటుంది. ఫైనల్లీ మేము తీసుకొచ్చిన ఫుడ్ వచ్చింది. వెంటనే ఆస్తి పంపకాలు చేసుకున్నాం. నీకిది నాకిది అని చెప్పి. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఏమైనా బాగున్నాయంటే అవి అస్సలు బాగోలేదు. ఇంకా దోశ బాగున్నట్టుంది, ఆ బుల్లి దోశ ముక్క. ఏం చేస్తాం, తినేసాం. ఈ పొడిగా నీళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్లో భలే కనిపిస్తారు కదా, అందుకే చూసేసి కొంచెం ముందుకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత జైంట్ వీల్ కనిపించింది. సర్లే మన వల్ల కాదులే ఇదంతా అని చెప్పేసి మళ్ళీ ఆ పొడిగా నీళ్ళ దగ్గరికి వెళ్ళాం. అంటే చిన్నప్పుడు ఆ అన్న పక్కన నుంచి ఫోటో దిగారని నాకు చాలా కోరుకుండేది. ఇప్పుడు దిగుదాంలే అన్నట్టు వెళ్ళాం అనమాట. వెళ్ళిన వెంటనే ఈ అన్నోళ్ళు వీళ్ళెవరో కొద్దిగా టెన్షన్లో ఉన్నారు, భయపడదాం అనుకుని దబ్బని మీదకి దూకాడు. వెళ్ళిన వెంటనే అందరు గుండెకాయలు దర్రమని జారాయి. అసలు మామూలు కాదు. అన్న ఫోటో వద్దన్నా ఏమొద్దన్నా నీకు దండం అని చెప్పేసి అక్కడ నుండి సైలెంట్గా నడుచుకుని వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళింది బ్రేక్ డాన్స్కి. అంటే మాలో ఎవరికైనా ధైర్యం లేదులే, చూద్దామని వెళ్ళాం. అక్కడ చూసిన తర్వాత భానుకిని అంబికి ఎక్కాలనిపించిందంట. ఇద్దరు తలా 100 రూపాయలు టికెట్ కొనేసుకుని వెళ్ళిపోయారు. మేమందరం కింద ఆశగా వెయిట్ చేస్తున్నాం వాళ్ళందరూ ఆర్తనాదాలు వినాలని. ఆ జైంట్ వీల్ ఇరిగిపోయి కిందడిపోతే ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే కొద్దిగా సైకో బుర్రే. మరీ అంత సైకోని కదలే. వాళ్ళు ఎక్కి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. 5 నిమిషాల్లో ఎగ్జైట్మెంట్ అంతా ఎగిరిపోయింది. అది స్టార్ట్ అయిందో లేదో వాళ్ళందరూ ఇచ్చిందో మేము ఎక్కలేదు కదా, అందుకే మాకు బాగానే ఉంది. కింద అందరూ నుంచి గొల్లు మనం నవ్వుకుంటూనే ఉన్నాం వాళ్ళు తిరిగినంతసేపు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. మిక్సీలో వేసి శనగపప్పును తిప్పినాడు, తెగ తిప్పేశాడు. దబా 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 ఆపమన్నా ఆపలేదా అన్న. ఇచ్చిన 100 రూపాయలకి చాలా న్యాయం చేశాడు. వాళ్ళు దిగి పాపం ఏ భయం లేనట్టు వస్తున్నారు, కానీ అడుగులో అడిగేసుకుని వచ్చారు. కిందకు వచ్చిరా కానీ అంత సవ్యంగా జరిగిందని అడిగితే అబే మాకు భయమే అని చెప్తున్నారు. కానీ మేమంతా లైవ్లో చూసాంగా. మేము ఒక అమ్మాయిని ప్రాంక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి ఫోటోకి పోజ్ ఇద్దాం అనుకున్నాం. ఇంతకీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాము. బిగినర్స్ మిస్టేక్స్. ఈ బుడ్డది ఎంత క్యూట్గా ఉందో, హాఫ్ శారీలో వెళ్ళి బుగ్గలు గిలేస్తే అన్నాను కోపంగా మా ఇంకే చూస్తున్నాడు. అంటే దోలాశాలు అసలు హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటంటే ఈ ర్యాంప్ వాక్. వాళ్ళందరూ చీరలు ఎక్కడ కొన్నారో కానీ తగదాగా మెరిసిపోతున్నాయి. అసలు మెరుపంతా వెళ్తే అసలు ఫైనల్గా ప్రైజ్ విన్ అయిన వాడైతే నాకు నచ్చలేదు, క్షమించండి.
ఎంతైనా దసరా వచ్చినప్పుడు ఆ నీలగిరి పర్వతానికి లైటింగ్స్ పెడతారు చారి, అసలు కొండలో ఉండే ఎనర్జీ అంతా వచ్చేస్తుందా అనిపించద్ది. అసలు మీరు దసరాకి వస్తే ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూడండి, ఆ టెంపుల్ని, ఆ కొండని, ఆ లైటింగ్ని, కళ్ళు చెదిరిపోతాయి. చూడ్డానికి 2 కళ్ళు చాలా అంతే. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. అండ్ లేజర్ షో కూడా వేస్తూ ఉంటారు, చూసుకోండి. అది టైమింగ్స్ మాకు తెలీదు, మేము కూడా మిస్ అయ్యంలే. సో ఆ కొండ అయితే చాలా బాగుంది. కాసేపు చూసి ఆనందపడిపోయి ఆ తర్వాత జనాలు లేరేంటి ఇక్కడ అనుకుని కొంచెం ముందు చూస్తే బోల్డ్ మంది జనాలు కనబడ్డారు. ఓకే బాయ్ అనుకుని వెళ్ళిపోయాం. ఆ ఆటో అంకుల్ ఏమో మేము ఏదైనా రీల్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ అంకుల్ మంచి ఐటమ్ సాంగ్ పెట్టి హైవే మీదకి వెళ్ళిన తర్వాత చేసుకోండామా మంచిగా వస్తుంది లైటింగ్ అని చెప్పారు. మంచి కార్పొరేషన్ అంకుల్, థ్యాంక్స్ అంకుల్. మేము ఇంత అలా చేసిన తర్వాత కడుపులో ఖచ్చితంగా పెద్ద పెద్ద అలకలే పరిగెడతాయి కదా, అందుకే వాటి కోసం మేత వేయడానికి ఈట్ స్ట్రీట్కి వచ్చాం అనమాట. ఈట్ స్ట్రీట్కి ఎప్పుడు వచ్చినా మేము ఎప్పుడు బిర్యానీ తినలేదు, చాలా ఒక్కసారి తిన్నట్టున్నాం, అది కూడా ఈ అరకు బిర్యానీ పాయింట్ దగ్గరే. ఇక్కడ బాగుంది బిర్యానీ, సో ఇదే 2వ సారి కూడా తినేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. మీరు అరకు బిర్యానీ తినాలంటే అరకు దాకా వెళ్ళక్కర్లేదు, ఆ బ్యాంబూ బిర్యానీ ఇక్కడ ఈట్ స్ట్రీట్లోనే దొరికేద్ది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్. మాకైతే నచ్చింది. నన్ను డాక్టర్ చికెన్ తినొద్దన్నాడు, మొన్న రీసెంట్గా ఫీవర్ వచ్చిందని, అందుకే ముక్కలు పక్కన పెట్టేసి బిర్యానీ తినేస్తున్నా. లాస్ట్లో ముక్కలు వేస్ట్ అయిపోయినాయి అని అవి కూడా తినేసా. అంటే మా డాక్టర్ వీడియో చూస్తే అర్జెంట్గా స్కిప్ కూడా వేయండి, థ్యాంక్ యూ సో మచ్. మేమందరం చికెన్ బిర్యానీ తింటుంటే మా అన్న మాత్రం పరోటా తింటున్నాడు. మా అన్న ఈరోజు వెజ్ మాత్రమే తినాలి. మేము అదంతా తినేసిన తర్వాత లుంగి మామ ఫలూడా దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆ ఫలూడా పేర్లు ఒక ఎత్తు అయితే దాని కింద రాసిన మీమ్లు ఇంకో ఎత్తు. ఆ మీమ్లు చూడడానికైనా ఖచ్చితంగా మీరు లుంగి మామ ఫలూడాని విజిట్ చేయాల్సిందే. టేస్ట్ కూడా బాగుంది, ఐస్ క్రీమ్స్ అవి. మీరు ఒకసారి ట్రై చేయండి. మేము అలా ఒక 2 ఫలూడాలు ఆర్డర్ చేసుకుని తిన్నాం. వెళ్ళిందేమో ఒక 8 మంది వెళ్ళాం. 2 ఫలూడాలు ఆర్డర్ చేస్తే మమ్మల్ని కింద నుండి పైదాకా చూశారు. అయినా కూడా రచ్చ లేపేసి అక్కడ మరి మామూలుగా హడావిడి చేయలేదులే, తిని మరి తీయగా ఉందని చెప్పాం. ఈ వీడియో కింద మరి బై బై.